రష్మి కూడా చేసిన పద్ధతి నీకేమైనా నచ్చిందా? దొంగ తోడేలు బుద్ధి అంతా స్వార్థం కుల్లి కుట్ర అన్ని ఉన్నాయి బాబోయ్. నేను రాత్రి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మెగా చీఫ్ నబీల్ అయిన కాడి నుంచి కూడా ఆ ముఖంలో ఆ స్వార్థాన్ని చూస్తానే ఉన్నా. యష్మిది ఎంతో స్వార్థపరాలంటే ఫస్ట్ వీక్ లో చూసాం మనం, చీఫ్ కింద చేసినప్పుడు చీఫ్ ట్రిక్స్ మళ్ళీ ప్లే చేస్తుంది. నబీల్ అక్కడ ఇప్పుడు పరిగెట్టుకుని వచ్చి పాలు తాగాడు, వీడి గైడెన్స్ ఇచ్చేవాళ్ళేమో వెనకాల ఉన్న వాళ్ళు దద్దమ్మలో ఎవరో యష్మి నిఖిల్ సరిగ్గా గైడెన్స్ ఇవ్వలేదు, ఓడిపోయాడు. అలా యాక్సెప్ట్ చేయలేదంట. ఏంటి ప్రేరణ హెల్ప్ చేయాలంట. సంచాలకులు ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఎవరైనా హెల్ప్ చేస్తారు? సంచాలక్ అంటే ఏంటి? ఆ దగ్గరుండి గేమ్ ని ఏ తప్పు చేయకుండా శుభ్రంగా ఆడేలా చూసుకోవాలి. ఆమెను హెల్ప్ చేయమని ఫోర్స్ చేస్తుందా యష్మి? ముందు వచ్చేసాడు కదా, కొంచెం హెల్ప్ చేయలేవా? అంత మాత్రం నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయిపోతావా? అది ఇదని మాట్లాడుతుంది. నాకు రాత్రి అయితే యష్మి ఎవరైనా ఏడితే నాకు బాధ అనిపిస్తుంది, కానీ యష్మి ఏడితే ఇంకా కసేపు ఏడితే బాగుంది అనిపించింది. నిజంగా అంత కోపం వచ్చేసింది, అసలు కొట్టాలనిపించింది నాకైతే. దగ్గర ఉంటే పగిలేదు, చెంపలు పగిలేయమాట కదా. ప్రోమోలో పాపం ఆయన మణికంఠ ఇంటికాడికి వెళ్ళి ఫుడ్ వస్తే ఏమైతుందన్న వాడు ఫస్ట్ నుంచి నా ఫ్యామిలీ బాధలు చెప్పుకుంటున్నాడు. వచ్చి నా పిల్ల కావాలి, నా పిల్లం కావాలని ఒకసారి బిగ్ బాస్ ద్వారా ఫుడ్ అవకాశం వచ్చింది. నిఖిల్ కి వాళ్ళ అమ్మగారు పంపించిన ఫుడ్, వీడికి వాళ్ళ ఆవిడ పంపించింది. చాలా రేర్ నీడు కూడా పాపం, ఎందుకంటే వాడి బంధం కూడా వచ్చిందంట. వాడి బంధం ఏర్పడాలి కదా. ఎవరిని పంపించారు? ఈ తొండ్ర పురుగునే పంపించారు. మళ్ళీ ఈ తొండ్ర పురుగుని పంపిస్తే ఈ తొండ్ర పురుగు ఏం చేసింది? అక్కడికి వెళ్ళి నిఖిల్ కూడా అంత అవసరం లేదు ఫుడ్. నిఖిల్ హ్యాపీగా వాడు ఏం చేయాలో చేస్తున్నాడు లోపల. కానీ ఇడిపోయే స్టేజ్ లో ఉన్నారు కదా మణికంఠ. వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలకు దూరం అయిపోయేలా ఉన్నాడు కదా. వాళ్ళ ఆవిడ ఏదో రియలైజ్ అయ్యో ఫుడ్ పంపించి మెసేజ్ పంపించినప్పుడు నువ్వు ఆడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అక్కడ బంధాలు సెన్స్ ఉన్న వాళ్ళు అయితే బంధాలు బంధుత్వం తెలియదు. గొడ్డు ముద్దాల్లో ఉంది ఇది. అసలు మామూలుగా చిచ్చి నాకైతే యష్మిని ఇప్పుడు సోనియా వెళ్ళిపోయేదాకా నాకు మనశాంతి లేదు. వెళ్ళిపోయింది, నేను మనశాంతిగా ఉన్నాను. అలాగే యష్మి వెళ్ళిపోయేదాకా కూడా నాకు మనశాంతి ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నా, అంత స్వార్థం అంత కుల్లి కనబడింది రాత్రి యష్మి దగ్గర. ఎక్స్పెషల్లీ యష్మి పోస్టర్ పెడితే చాలు ఎలిమినేట్ బటన్ వచ్చేస్తుంది. కింద ఎలిమినేట్ బటన్ వచ్చింది. ఆ సోనియా కూడా అలాగే చూసాను నేను. మాట్లాడితే ఊరికే పోస్టర్ పోలు పెడితే చాలు ఎలిమినేషన్ బటన్ వచ్చేది. అలాగే ఇప్పుడు మన ఆ ఎలిమినేషన్ బటన్ రేస్ లో మన యష్మి గారు ఉన్నారు. సో ఈమెను కూడా పంపించేస్తారంట పబ్లిక్. ఖచ్చితంగా నామినేషన్ లో లేదు, కానీ అసలు ఈ వారమే పంపించేసేవాళ్ళు. నెక్స్ట్ వీక్ ఏమైనా అయితే ఆప్షన్ ఉందంటావా? ఈ ఆప్షన్ ఏంటి? నెక్స్ట్ వీక్ ఏమైనా ఎలిమినేషన్ అయ్యే ఆప్షన్ నామినేషన్ లో ఉంటది ఖచ్చితంగా. ఎవరు లేకపోయినా మన యష్మి గారు ఖచ్చితంగా ఉంటారు. ఆల్రెడీ మన మెగా చీఫ్ నబీల్ గారిని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తారు. రేపు పొద్దున్న నాగార్జున గారు బొమ్మేసి చూపిస్తారు. యష్మి అప్పుడు కూడా మారలేదంటే నామినేషన్ లో ప్రతి వారం ఉంటది. ప్రతి వారం కాదు, రేపు వారంతోనే ఆఖరం. ఈ వీక్ 2 ఎలిమినేషన్ బయట టాక్ నడుస్తుంది. ఎవరెవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం? ఆల్రెడీ ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో దాంట్లో విష్ణుప్రియ, ఆదిత్యం కానీ అలాగే ఎఫెక్ట్ అయిపోయాడు. ఆయన నాకు తెలిసి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు, బయటకి అయితే రావడం. ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది బయట. ఐ లవ్ యూ రాజా, నువ్వు వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. నైనికా కూడా ఏమైనా ఇమ్యూనిటీ ఆప్షన్ ఉందా? డేంజర్ జోన్ లో ఉంది. ఎలిమినేట్ అవుతుందా? ఆయనకి విష్ణుప్రియకి ఇమ్యూనిటీ ఉందిలే, కానీ యష్మి వల్ల మణికంఠకి పాజిటివ్ అయినట్టేనా? ఖచ్చితంగా మణికంఠ గడు మరో పల్లవ ప్రశాంత్ ఇంకా తిరుగులేదు మణికంఠ గడికి. రాత్ర మన ఆదిత్యంని ఒక స్టెప్ ఎదరకు తోసేటప్పుడు మణికంఠ గడు మీద నాకు కూడా కోపం వచ్చింది. అరే ఈడు మంచిగా ఉండేవాళ్ళని ఎదరు తోతున్నాడు, ఈడు తోడేళ్ళు అంటూ ఈడు గుండ్రాక్ అనుకున్నాను. కానీ ఈ రోజు ప్రోమోలో చూసినట్టయితే యష్మి వాళ్ళు మళ్ళీ బ్యాకప్ అయ్యాడు. మణికంఠకు మళ్ళీ బజ్ వచ్చింది. అసలు ఇంకా ఇప్పుడప్పుడే కదిపేవాడే లేడు మణికంఠ గండి. అంత మంచి పేరు తెచ్చుకుంటాడు నాకు తెలిసి ఈ సీజన్ లో. మరో పల్లవ ప్రశాంత్. మరి మణికంఠకి ఎప్పుడు చీఫ్ ఇస్తున్నారన్న అందరు కలిసి? చీఫ్ ఎప్పుడు చేస్తారన్న వాడిని? ఏమో చీఫ్ అయ్యే క్వాలిటీస్ అయితే ఇంకా రావాలా మణికంఠకి. అవి నేర్చుకోవాలి, ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి. బట్టికి మెగా చీఫ్ కి సలహాలు ఇచ్చేస్తున్నారు, కానీ ఈ చీఫ్ అయ్యే సలహాలు అయితే ఏమి లేవు నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ.